హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ట్ ఛానల్. సో ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుండే అవకాశం ఉంది. సో వీలైతే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్. కొంతమంది రివ్యూవర్స్ నిఖిల్ అంట గౌతమ్ మీద గ్రడ్జ్ పెట్టుకున్నాడంట. గ్రడ్జ్ పెట్టుకొని చేశాడు, అసలు ఇదంతా స్టార్ట్ చేసిందే నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ మీద, అది కూడా ఫినాలే వీక్లో ఓటింగ్ టాప్లో ఉన్నాడని చెప్పి దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు నిఖిల్ని. నిఖిల్ ఫ్యాన్స్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లైవ్ పెట్టి ఇద్దరు కుమ్మక్క అయిపోయి మాట్లాడి నిఖిల్లే గ్రజ్జు పెట్టుకున్నాడు గౌతమ్ మీద. గౌతమ్ శుద్ధ పూస, ఒక్క మిస్టేక్ లేదు గౌతమ్ ఇప్పటి వరకు. టూ గుడ్, అస్సలు తప్పు అంటేనే తెలీదు. అదే నిజాయితీకి అదే నిష్పక్షపాతానికి మారు పేరు గౌతమ్. అసలు ఆయన దగ్గర చిన్న ఇసువంత తప్పు కూడా లేదు, మొత్తం తప్పంతా నిఖిల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు గౌతమ్ని మెగా చీఫ్ వేసిందే నిఖిల్ కదా. ఆ రోజు బోన్ టాస్క్ లో మణికంఠది సెకండ్ ఒపీనియన్ తీసుకునే కదా గౌతమ్ని మెగా చీఫ్ వేసింది. ఒక ఆయన గ్రజ్జే ఉన్నట్టు ఆ రోజు. అసలు ఈ రోజు గౌతమ్ మెగా చీఫ్ అయ్యేవాడా? ఇదే గౌతమ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నప్పుడు డిజర్వ్ చెప్పమన్నప్పుడు ఇదే గౌతమ్ మెగా చీఫ్ అయ్యి దిగిపోయే టైంలో నేను లేడీస్కి ప్రియారిటీ ఇస్తా అని చెప్పి ఉమెన్స్ వీక్లో ఉమెన్ మెగా చీఫ్ కూడా నాకు ఇష్టం అని చెప్పి ఏ ఆట ఆడని విష్ణుప్రియను మెగా చీఫ్ వేసింది ఈ మహానుభావుడు. ఆ పర్టికులర్ ఆ వీక్లో నిఖిల్ ఎంత ఎఫర్ట్స్ ఇచ్చాడు. ఇదే గౌతమ్ అప్పటికి ఓన్లీ చీఫ్ అయ్యాడు తప్ప నిఖిల్ మెగా చీఫ్ అవ్వలేదు. అట్లీస్ట్ సరే ఒకసారి మెగా చీఫ్ అనేది ఏమనుకోవచ్చు. ఇదే గౌతమ్ నేను పర్ఫార్మెన్స్ చూస్తా, స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనుకుంటా. ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని కదా ఈయన మెగా చీఫ్ ఇవ్వాల్సింది. మరి విష్ణుప్రియను ఎట్లా చేసిండు అంటే నిఖిల్ మీద గ్రజ్జతోనే కదా చేసింది. అది వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? ఎవరి మీద గ్రజ్జు ఉంది? పెద్ద రివ్యూవర్ అయితే అయిపోతుందా? 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఇంకా మేము ఏం చెప్పినా అయిపోతుంది అని చెప్పి ఇంత ద్వేషం చెప్తారా? ఇంత ద్వేషాన్ని ఈ టైంలో ఏదో విషం జల్లినట్టు చల్లుతారా? ఏం అన్యాయం చేసిండే మీకు నాకు అర్థం కాదు. ఒకడేమో మన భాషోడు కాదంటారు, ఒకడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరేమో జెన్యున్ ముసుగులు వచ్చేసేమో నిఖిల్ని బ్యాడ్ చేస్తారు. మళ్ళీ ఏమని అంటేనేమో మేము మంచి రివ్యూవర్లో, మేము జెన్యున్ రివ్యూలో, మేము చెప్పిందే కరెక్ట్, మేమే తోపు అని సమాధానాలు ఇచ్చాడు. సరే విష్ణుప్రియ నిఖిల్ అప్పుడు సరే డిజర్వ్ అప్పుడంటే అయిపోయింది అనుకోవచ్చు. మొన్న రీసెంట్గా రోహిణి అండ్ నిఖిల్ టీషర్ట్ జింపే టాస్క్లో కూడా రోహిణి అండ్ అవినాష్ రోహిణి అండ్ నిఖిల్ ఉన్నప్పుడు ఈ గౌతమ్ మహానుభావుడే కదా. ఎక్కడో డ్రామా తీసుకొచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మమ్మల్ని పంపించాలని ట్రై చేశారని చెప్పి సోదంతా చెప్పి ఆ రోజు కూడా నిఖిల్కి అన్యాయం చేసింది కదా. ఇప్పుడు చెప్పండి ఎవరి మీద గ్రజ్జు పెట్టుకున్నారు? వాళ్ళు చెప్పింది ఏంటంటే ముగ్గురు టాస్క్ ఆడారు కదా, ఎల్లో టీము రెడ్ టీం అని చెప్పి టీషర్ట్లు వేసుకొని. ఆ టాస్క్లోనంట నిఖిల్ అంట గౌతమ్ని తీసేయమని చెప్పి యష్మికి చెప్పిండు, గ్రజ్జు పెట్టుకొని చెప్పిండు, అది కావాల్సుకొని చెప్పిండు, నిఖిలే స్టార్ట్ చేసిండు అంటాడు. సరే అక్కడ వరకు నేను మాట్లాడతా. అదే టాస్క్లో యష్మితోని నిఖిల్ ఏమంటాడు తెలుసా? అసలు మీరు గౌతమ్ని ఎందుకు తీసేశారు? గౌతమ్ది కాయిన్ ముందుకు జరిగింది, యష్మి మీద అసలు జరగలేదు, మీరు అతన్ని తీసేయకుండా ఉండాల్సిందే అని చెప్తాడు. ఇది మీ చెవులకు వినిపించలేదా? మీ కళ్ళకు కనిపించలేదా? కనిపించదని చెప్పండి. అతను ఏం చెప్పాడు యష్మికి? నాకు కనుక ఛాన్స్ వస్తే నేను కనుక గౌతమ్ని తీసేయాలనుకుంటా అంటాడు. మీ ఇష్టం, నేనైతే ఆయన తీసేయాలనుకుంటున్నా, నాకు గౌతమ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ వెళ్ళిపోవాలనుకుంటున్నా అని చెప్తాడు. తప్పేముంది అందులో? గౌతమ్ మాత్రం ఆయన సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ ప్లేస్ని తీసేసి ఆడలేదా? బోన్ టాస్క్లో ఆయనకు ఛాన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ ప్లేస్ని తీసేసి ఆడలేదా? పోనీ ఆయన ఎప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసి ఆడడం కూడా, ఎవరైనా ఎప్పుడైనా అపోనెంట్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసి ఆడాలని కూడా అంటే మంచోళ్ళని పెట్టుకుని ఆడాలనుకున్నారు ఎవరైనా? అది గేమే కదా, అందులో గ్రడ్జ్ ఏముంది? గ్రడ్జ్ ఎవరి మీద ఎవరు పెట్టుకున్నారు? 2 times మెగా చీఫ్ నిఖిల్కి అయ్యే ఛాన్స్ వస్తే ఈ గౌతమ్ మహానుభావుడు గ్రడ్జ్ పెట్టుకొని ఆయన చేయకుండా చేసిండు. కానీ నిఖిల్ ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు గౌతమ్ని మెగా చీఫ్ చేసిండు. ఈ మహానుభావుడు ఏం చెప్పిండు ఆ రోజు నామినేషన్ పాయింట్లో, లాస్ట్ టైం నామినేషన్లో? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, నువ్వు నన్ను ఫస్ట్ నామినేట్ చేసినావు, అప్పటి నుంచి నేను నీకోసం దవ్వడం స్టార్ట్ చేసినా అన్నాడు. మరి అదే రోహిణి నన్ను ఫస్ట్ టైం నామినేట్ చేసింది కదా, మరి రోహిణి విషయంలో ఎందుకు ఇంత కక్ష పెట్టుకోలేదు? రోహిణి అశ్వత్థామ విషయంలో నువ్వు అనవసరంగా ఎక్కువ చేసినావు, బుల్లింగ్ అని వాడినావు, అది తప్పు అని చెప్పి రోహిణి అవినాష్ మన గౌతమ్ని నామినేట్ చేసిందా? మరి ఆయన ఎందుకు గౌతమ్ ఎందుకు అవినాష్ మీద గ్రడ్జ్ పెట్టుకోలేదు? ఆయన చెప్పిన మాటే, నువ్వు ఫస్ట్ నన్ను నామినేట్ చేసినావు కాబట్టి నీకోసం నేను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినా అన్నాడు. మరి రోహిణి కూడా ఆయన నామినేట్ చేసింది కదా, మరి అప్పుడు ఈయన ఎందుకు ఆ పని చేయలేదు? ఏదో పని కట్టుకొని నిఖిల్ని బ్యాడ్ చేయాలి, మీరు అనుకున్న కంటెస్టెంట్ని వీళ్ళు నిర్ణయించాలి. ఎందుకంటే లేకపోతే మీరు అనుకున్న సక్సెస్ కాదు, మీ ప్లాన్ సక్సెస్ అవ్వదు కదా. చెప్తున్నా రాసి పెట్టుకోండి, నిఖిల్ విన్నర్ని ఎవరు ఆపలేరు. ఒక బిగ్ బాస్ టీము నాన్ తెలుగు పర్సన్ని విన్నర్ చేయొద్దు అనుకుంటే తప్ప నిఖిల్ని విన్నింగ్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా? మీరు ఇంకా ఎంత విషయం తెలాలని ట్రై చేస్తే నా వాయిస్ అంతా రేజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు, అరే నువ్వెందుకు ఒక నిఖిల్ గురించే భజన చేస్తున్నావు, మరి గౌతమ్ కోసం చెప్పొచ్చని. అరే 1,00,000 మంది, 2,00,000 మంది, 5,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళే భజన చేస్తున్నారు గౌతమ్ కోసం. వాళ్ళ దగ్గర లేని జెన్యూనిటీ నా దగ్గర ఎందుకు చెప్పండి? అంటే మీరు వాళ్ళని అడగండి, మీరు ఎందుకు గౌతమ్ భజన చేస్తున్నారు, మీరు ఎందుకు నిఖిల్ ఒక్కరిని బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పి అడగండి. అప్పుడు వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ సమాధానం తీసుకొచ్చి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. వాళ్ళు ఈ సమాధానం చెప్పారు, ఇప్పుడు నువ్వు చెప్పాను అని. అంటే వాళ్ళు మాత్రం లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు వెళ్ళి నిఖిల్ని బ్యాడ్ చేసి గౌతమ్ భజన చేస్తే మంచోళ్ళు అయిపోతారా? నేను నిఖిల్ కోసం ఎక్కువ మాట్లాడితే నేను చెడ్డోని అయిపోతానా? ఎవరు చెప్పింది మీకు? మళ్ళీ ఏమన్నా అంటే నిఖిల్ పిఆర్ ఛానల్ అట. వాళ్ళందరూ గౌతమ్ పిఆర్ ఛానల్లా? గౌతమ్ ఏది 1000 మంది ఉన్న సబ్స్క్రైబర్లు నేను నిఖిల్ పిఆర్ ఛానల్ అయిపోతా, లక్షల ఛానల్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్లు ఉన్నాయేమో గౌతమ్ పిఆర్ ఛానల్ గారంట. ఏం లాజిక్ ఇది? పని కట్టుకొని గ్రడ్జ్ అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసిండు ఒక మహానుభావుడు. ఎందుకు లేక పేర్లు నాకు ఘోరంగా వస్తున్నాయి మాటలు. పేర్లు ఎందుకు? మళ్ళీ ఏమన్నా అంటేనేమో నేను మంచోని, నేను శుద్ధ పూసను, నేను అసలు జెన్యున్కి మారు పేరు అంటాడు. మళ్ళీ ఏం జెన్యున్కి మారిపోయారు? ఈ సీజన్లో చెప్తున్నాను కదా, ఈ సీజన్లో పర్టికులర్గా ఈ సీజన్లోని ప్రతి ఒక్క రివ్యూవర్కి సంబంధించిన క్రెడిబిలిటీ అయితే మొత్తం పోయింది, ఎక్సెప్ట్ టాప్ వ్యూస్ ఆనంద్ అండ్ మై వ్యూస్ తెలుగులో అండ్ విమర్శకుడు. వీళ్ళు ముగ్గురు అంతో ఇంత బెటరు, ఎస్పెషల్లీ వీళ్ళు అంతో ఇంత కాదు, వీళ్ళు ముగ్గురే బెటరు. రిమైనింగ్ మొత్తం వరస్టే, స్క్రాప్ డైరెక్ట్. ఒక పాయింట్ ఉండదు. సింపుల్గా నిఖిల్ని బ్యాడ్ చేయాలి గంతే. వీళ్ళకి ఇంకో ఆలోచన లేదు. నిఖిల్ని బ్యాడ్ చేయాలి, గౌతమ్ని వినియోగించాలి. అదేంద్ర సామ అంటే మేము మంచోళ్ళ, మేము జెన్యున్ రివ్యూవర్స్. మరి అక్కడికి నా ఛానల్లో మురిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి మురగనరా అంటే లేదు. ఎందుకంటే గౌతమ్ భజన చేస్తారు. గౌతమ్ భజన చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు, గౌతమ్కి ఆపోజిట్గా మాత్రం వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోతారట. ఎవరు గ్రడ్జ్ పెట్టుకున్నట్టు? ఒకసారి న్యాయంగా మాట్లాడండి. గౌతమ్ని మెగా చీఫ్ చేసిందే నిఖిల్, అది గ్రడ్జ్ పెట్టుకున్నట. కానీ నిఖిల్ 2 times మెగా చీఫ్ ఛాన్స్ వచ్చినప్పుడు తీసేసిందే గౌతమ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకున్నట్టు? ఇది మాట్లాడరు. ఎందుకంటే పాపం నిఖిల్ మన తెలుగు పర్సన్ కాదు కదా, నాన్ తెలుగు పర్సన్ కదా. మనం మనకు వ్యూస్ రావు కదా, మనల్ని పట్టించుకోరు కదా, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక కమిట్మెంట్లో ఉన్నాం కదా, ఒక పర్సన్ని విన్నర్ చేయించాలని. సో మనకు అందుకే నిఖిల్ ఏం చేసినా తప్పని చూపించాలి కదా. అసలు ఒక తప్పు లేదట. ఆయన ఎప్పుడు చూడు అసలు గౌతమ్ది చిన్న తప్పు కూడా లేదు. చాలా మంచోడట. ఇప్పటి వరకంట గౌతమ్ ఒక్క వడ్డు కూడా లూజ్ అయింది లేదట. ఆయన ఎప్పుడు చూడు. కానీ గౌతమ్ మీద మాత్రం అందరు వడ్డు లూజ్ అయ్యారంట. ఈ గౌతమే కదా మూసుకొని కూర్చోన్నది, ఈ గౌతమే కదా వాడుకున్నామని చెప్పి మాట మాట్లాడింది. మరి ఒక్క వాటి కూడా మిస్ అవ్వాలని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ఎందుకు అంటే మీకు నచ్చలేదు, మీకు నచ్చిండు అంతే. ఇంకా మీకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి మీ భజన చేయాలి, మీరు భజన చేయాలి. కానీ అవతల వాళ్ళు భజన చేస్తే మాత్రం తప్పు. ఛానల్ పిఆర్ ఛానల్ సింపుల్గా ఒక స్టాంప్ వేయడం. రాసి పెట్టుకున్నారు. మీరు ఇంకా ఎంత దొక్కాలని చూస్తే అంత పైకి ఎదుగుతాడు నిఖిల్. దట్స్ ఇట్. మీరు ఇంకా తొక్కండి, మేము నిఖిల్ని ఇంకా పైకి లేపుతాం విత్ ఓటింగ్. మీలాగా తలా తోకలేని సమాధానం చెప్పడం కాదు, విత్ ఓటింగ్ లేపుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనకు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది, అలా ఓటింగ్ పడుతుంది. మీరు ఇంకా ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాడు నిఖిల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.